ఓకే. సో, ఈరోజు మనం ఒక రిక్వైర్మెంట్‌ని ఇంప్లిమెంట్ చేస్తున్నాం. ఏంటంటే రిక్వైర్మెంట్ ఫర్ ఎగ్జాంపుల్ నాకొక వర్క్ స్పేస్ ఉంది. ఆ వర్క్ స్పేస్‌లో నాకు మల్టిపుల్ లేక్ హౌసెస్. ఓకే. ఒక వర్క్ స్పేస్‌లో మనకి మల్టిపుల్ లేక్ హౌసెస్. అది 2 కావచ్చు, 3 కావచ్చు, 20 కావచ్చు. ఓకే. నంబర్ ఇట్ కెన్ బి ఎనీథింగ్ అన్నమాట. అయితే ఇప్పుడు నా రిక్వైర్మెంట్ ఏంటంటే సో, నేను ఈ ఇన్ఫర్మేషన్ మొత్తాన్ని గూడా ఒక టేబుల్‌లో స్టోర్ చేయాలనుకున్నా. అంటే ఎలాంటి ఇన్ఫర్మేషన్ అంటే మీనింగు ఇప్పుడు సో, ఐ వాంట్ టు స్టోర్ ఆల్ ద ఇన్ఫర్మేషన్ ఇన్ టేబుల్. ఏమేమి ఇన్ఫర్మేషన్ అంటే సో, వర్క్ స్పేస్ ఐడీ, లేక్ హౌస్ ఐడీ, లేక్ హౌస్ నేమ్ అండ్ ద స్కీమా నేమ్ అండ్ ద టేబుల్ నేమ్, రో కౌంట్, సైజ్ ఆఫ్ ఈచ్ టేబుల్ and when it has inserted. ఓకే. ఈ ఇన్ఫర్మేషన్ మొత్తాన్ని గూడా నేనొక టేబుల్‌లో స్టోర్ చేయాలనుకున్నాను. అంటే ఇందాక చెప్పినట్టుగా ఒక వర్క్ స్పేస్‌లో మనకి మల్టిపుల్ లేక్ హౌసెస్ ఉంటాయి. అలానే ఒక్కో లేక్ హౌస్‌లో మల్టిపుల్ స్కీమాస్ ఉంటాయి. ఒక స్కీమాలో మనకి మల్టిపుల్ టేబుల్స్ ఉంటాయన్నమాట. అయితే ఇప్పుడు మన రిక్వైర్మెంట్ ఏంటంటే ఈచ్ స్కీమాలో టేబుల్ ఏంటి? వాటి యొక్క రో కౌంట్ అంటే ఎన్ని నంబర్ ఆఫ్ రికార్డ్స్ ఉన్నాయి? అండ్ వాటి యొక్క సైజ్ ఎంత? సైజ్ అనేది మనం ఎంబీలో క్యాలిక్యులేట్ చేస్తామనమాట. ఈ ఇన్ఫర్మేషన్ మొత్తాన్ని గూడా మనం తీసుకొచ్చి ఒక టేబుల్‌లో స్టోర్ చేస్తామనమాట. సో దట్ దీని మీద మీరు కావాలంటే ఫర్దర్‌గా ఒక రిపోర్ట్ అనేది జనరేట్ చేసుకొని అంటే మెటా డేటా ట్రాకింగ్ అనమాట. అంటే ఏమేం టేబుల్స్ ఉన్నాయి? ఎప్పుడు అంటే కౌంట్ ఎలా చేంజ్ అవుతుంది? ఇలా డీటెయిల్ ఇన్ఫర్మేషన్ అనేది మనకి తెలుసుకోవడానికి అవకాశం అయితే ఉంటుంది. దీన్ని ప్రాక్టికల్‌గా విల్ రైట్ వన్ లిస్ట్. ఓకే. మీరు చూస్తున్నారిక్కడ సో, మనకి 3 లేక్ హౌస్‌లున్నాయన్నమాట. ఇక్కడ చూసుకోవచ్చు. ప్రొడక్షన్ ఏరియా అనేది వర్క్ స్పేస్ అనమాట. ఓకే. ఇది ప్రొడక్షన్ ఏరియా ఏదైతే ఉందో ఇది వర్క్ స్పేస్. ఇక్కడ మనకి 3 లేక్ హౌస్‌లున్నాయి. ఇది ఒకటి, ఇది ఒకటి, ఇది ఒకటి. అయితే ఆల్రెడీ నేను ఓపెన్ చేశాను. ఒక్కో దాంట్లో ఏమేం స్కీమాస్ ఉన్నాయి, ఏమేం టేబుల్స్ ఉన్నాయి అనేది కూడా చూద్దాం. సో, మీరిక్కడ అబ్జర్వ్ చేస్తే ఈ పర్టిక్యులర్ లేక్ హౌస్‌లో నాకైతే 3 స్కీమాలున్నాయి. డీబీఓ, డీడబ్ల్యూ, సేల్స్ డేటా. ఓకే. ఈ పర్టిక్యులర్ స్కీమా ఏదైతే ఉందో సారీ లేక్ హౌస్ ఉందో, ఈ లేక్ హౌస్‌లో నాకు 3 స్కీమాలున్నాయి. ఒకటి డీబీఓ అండ్ డీడబ్ల్యూ అండ్ సేల్స్ డేటా. చూసారు కదా! సో, ఈ డీబీఓ స్కీమాలో 3 టేబుల్స్ అలానే డేటా వేర్‌హౌస్‌లో ఒక 3 టేబుల్స్, ఈ స్కీమాలో ఒక టేబుల్. ఇలా మనకి సో, ఒక లేక్ హౌస్‌లో మల్టిపుల్ స్కీమాస్, ఈచ్ స్కీమాలో మల్టిపుల్ టేబుల్స్ అయితే ఉన్నాయి. దాని తర్వాత ఇంకొక లేక్ హౌస్ అనమాట. ఈ లేక్ హౌస్‌లో నాకు ఓన్లీ 2 స్కీమాస్ ఉన్నాయి. ఓకే. ఒకటి డీబీఓ, రెండోది డిపార్ట్‌మెంట్ డేటా వేర్‌హౌస్. ఓకే. ఒక్కో స్కీమాలో ఒక్కో టేబుల్ ఉన్నాయన్నమాట. అలానే ఇంకొక లేక్ హౌస్ ఉంది. ఈ లేక్ హౌస్‌లో చూద్దాం. ఒక స్కీమా అనే ఉంది అండ్ ఒక టేబులే ఉంది. మీరు చూసుకోవచ్చు. ఒక స్కీమా అనే డీబీ ఉంది. అండ్ ఈ స్కీమాలో మనకి సో, టేబుల్ వచ్చేసరికి ఒకటే ఉంది. సో, ఇలా మనకేంటంటే, సో, రకరకాలుగా అంటే ఫర్ టైమింగ్ నేను ఓన్లీ 3 లేక్ హౌస్‌లే తీసుకున్నాను. బట్ రియాలిటీలో మనకి ఎన్ని నంబర్ ఆఫ్ లేక్ హౌసెస్ అయినా ఉండటానికి అవకాశం అయితే ఉంటుందనమాట. ఓకే. సో, ఈ ప్రోగ్రామ్ కోడ్ ఏదైతే మనం ఇంప్లిమెంట్ చేసామో అన్నిటికీ వర్తిస్తుందనమాట. అది 3 ఉన్నా సరే, 30 ఉన్నా సరే ఇట్ విల్ వర్క్ ఔట్. ఓకే. నో డౌట్ ఆన్ దట్. సో, మీరు ఒకసారి టెస్ట్ చేయండి. ఏమన్నా ఇష్యూస్ ఉంటే నాకు చెప్తే నేను ఫర్దర్‌గా కోడ్ అనేది ఎన్హాన్స్ చేయడానికి ట్రై చేస్తానన్నమాట. ఓకే. ఇప్పుడు ఈ ఇన్ఫర్మేషన్ మొత్తాన్ని కూడా ఒక టేబుల్‌లో స్టోర్ చేస్తామని చెప్పా కదా! నేను ఆల్రెడీ స్క్రిప్ట్ అనేది రాయటం జరిగింది. సో, ఇది మీకు కావాలంటే షేర్ చేస్తాను. మీరు కూడా మీ లోకల్ మిషన్‌లో టెస్ట్ చేయండి. ఎలా వర్క్ అవుతుంది ఏంటనేది చెప్పండన్నమాట. ఓకే.
అయితే మనము ఈ ఎంటర్ అవుట్పుట్ని వేరే లేక్ హౌస్లో స్టోర్ చేస్తాం అన్నమాట. చూడొచ్చు కేటలాగ్ ఎల్హెచ్ అనే టేబుల్లో ఈ ఇన్ఫర్మేషన్ ఇందాక ఏదైతే నేను నోట్ ప్యాడ్లో మీకు చెప్పానో ఇన్ఫర్మేషన్ మొత్తాన్ని కూడా ఒక టేబుల్లో స్టోర్ చేస్తున్నాను. అది ఎలా ఉంటుంది ఏంటని కూడా చూద్దాం. ఫస్ట్ నేను కోడ్ అనేది ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఏమేమి చేశాను ఏంటండి. ఓకే. ఇక్కడ నేను ఫస్ట్ ఒక వర్క్ స్పేస్ చెప్పాను కదా! ఒక వర్క్ స్పేస్ అనమాట. మీరు కావాలంటే దీన్ని డైనమికల్‌గా తీసుకోవచ్చు వర్క్ స్పేస్ ఐడీ. సో, నేను జస్ట్ ఫర్ డెమాన్‌స్ట్రేషన్ పర్పస్ ఆహ్, వాట్ డూ యూ కాల్ హార్డ్ కోడ్ చేశాననమాట. అంతకు మించి ఏం లేదు. ఓకేనా? సో, ఇక్కడ ఏం చేస్తున్నానంటే ఏపీఐ తీసుకొని ఒక వర్క్ స్పేసెస్‌లో ఏదైతే లేక్ హౌస్‌లు ఉన్నాయో అన్నీ కూడా రిట్రీవ్ చేస్తున్నాను. ఓకే. ఈ కోడ్ ఏం చేస్తుందంటే ఈ పర్టిక్యులర్ కోడ్ మనకి ఏదైతే వర్క్ స్పేస్ మీరు ప్రొవైడ్ చేశారో ఐడీ ఆ పర్టిక్యులర్ వర్క్ స్పేస్‌లో ఏదైతే లేక్ హౌసెస్ ఉన్నాయో అన్నీ కూడా రిటర్న్ చేస్తుందన్నమాట. ఓకే. రిటర్న్ చేసి మనకి సో, స్టేటస్ కోడ్ అది 200 201 404 ఇలా రకరకాల రెస్పాన్స్ కోడ్స్ ఉంటాయన్నమాట. బేస్డ్ ఆన్ ద రెస్పాన్స్‌ని బట్టి అది సక్సెస్సా, ఫెయిల్యూర్ అనేది మనమైతే డిసైడ్ చేసుకోవచ్చు. ఓకే. ఈ వచ్చిన ఇన్ఫర్మేషన్ మొత్తాన్ని కూడా నేను ఒక టేబుల్‌లో స్టోర్ చేస్తున్నానన్నమాట. మీరు చూడొచ్చు మెటా డేటా ఇన్ఫర్మేషన్ అనే ఒక టేబుల్‌లో స్టోర్ చేస్తున్నాను. ఏదైతే మనకి అవుట్‌పుట్ వస్తుందో ఈ పర్టిక్యులర్ సెల్ ఆఫ్ కోడ్ ఎగ్జిక్యూట్ చేసినప్పుడు ఆ వచ్చిన మొత్తాన్ని నేను ఒక టేబుల్‌లో స్టోర్ చేస్తున్నాను. ఓకే. సో, దాని తర్వాత ఈ టేబుల్ ఏదైతే ఉందో మెటాడేటా ఇన్ఫర్మేషన్ మీరు చూసుకోవచ్చు. సెలెక్ట్ ఐడీ, వర్క్ స్పేస్ ఐడీ, డిస్‌ప్లే నేమ్ ఇదంతా గూడా నేను సో, వేరే కోడ్‌కి స్పెసిఫై చేసి ఇక్కడ మనకు కావాల్సిన విధంగా సో, లేకోస్ ఐడీ అన్నీ గూడా మీకు ఎగ్జిక్యూట్ చేసి చూపిస్తాననమాట. ఓకే. స్టెప్ బై స్టెప్ వెళ్దాం. సో దట్ మీకు క్లారిటీ ఉంటుంది. రన్ చేస్తున్నాను. ఓకే. రన్ అవుతుంది. ఇది ఒక 1 ½ మినిట్ అలా టైం తీసుకుంటుంది. బట్ సబ్‌సీక్వెంట్‌లో మనకి ఫాస్ట్‌గానే ఉంటుంది. మీరు ఫస్ట్ టైమ్ రన్ చేసే మాటైతే ఇట్ విల్ టేక్ మోర్ టైమ్. ఐ థింక్ క్లోజ్ టు 2 మినిట్స్ కూడా ఒక్కోసారి తీసుకుంటుంది. ఇది మైక్రోసాఫ్ట్ ఇన్వెస్టిగేషన్ చేయాలన్నమాట. ఎందుకంటే సెషన్ అనేది వితిన్ బిలో 10 సెకండ్స్‌లోనే మనకి స్టార్ట్ అవుతుంది గానీ, వెన్ ఇట్ కమ్స్ టు ఎగ్జిక్యూషన్ అంటే ఏపీఐ కాల్ చేసేటప్పుడు టైం అనేది ఎక్కువ తీసుకుంటుందన్నమాట. ఓకే. స్టిల్ రన్నింగ్ సెల్ ఉంది. మీరిక్కడ చూసుకోవచ్చు. ఏ పర్టిక్యులర్ సెల్ రన్ అవుతుంది ఏంటని గూడా మానిటర్ అయితే చేసుకోవచ్చనమాట. ఓకే. స్టిల్ రన్నింగ్. ఓకే. రన్నింగ్ సెల్ చెప్పా కదా! ఒక 2 మినిట్స్ దాకా తీసుకుంటుంది టైం. అదే మీరు సెకండ్ టైమ్ రన్ చేసినప్పుడు చాలా ఫాస్ట్‌గా ఉంటది. వెన్ ఇట్ రన్ ఫస్ట్ టైమ్ దెన్ ఇట్ ఈస్ టేకింగ్ మోర్ టైమ్. స్టిల్ రన్నింగ్. ఓకే. మీరు చూసుకోవచ్చు. మీకు రెస్పాన్స్ కోడ్ వచ్చేసరికి 200 వచ్చిందనమాట. ఇప్పుడు ఏదైతే ఈ డేటా ఫ్రేమ్ ఉందో, ఈ డేటా ఫ్రేమ్‌ని ఒక టేబుల్ కింద నేనైతే తీసుకున్నాను. సో, మీకు ఇదంతా కోడ్ ఇంతకుముందు వీడియోస్‌లో చాలా డీటెయిల్‌గా ఒకటికి 2 సార్లు చెప్పాననమాట. సో, దయచేసి మీరు ఆ వీడియోస్ అన్ని చూడండి. దెన్ ఓన్లీ విల్ కెన్ అండర్‌స్టాండ్ రైట్ అంటే ఏంటి, ఫార్మాట్ మోడ్ ఎన్ని టైప్స్ ఆఫ్ మోడ్ ఉంటాయి ఏంటి అని తెలుస్తదనమాట. ఓకే. స్టిల్ గోయింగ్ ఆన్ సెకండ్ సెల్. ఓకే. సక్సెస్‌ఫుల్‌గా ఎగ్జిక్యూట్ అయింది. ఇప్పుడు వచ్చిన అవుట్‌పుట్‌ని మనకు కావాలంటే ఒకసారి టెస్ట్ చేద్దాం. ఓకే. సో, సీక్వెల్ సెలెక్ట్ స్టార్ ఫ్రమ్ లెట్స్ ట్రై టు రన్ దిస్. ఓకే. రన్ అవుతుంది.
మీరు చూసుకోవచ్చు డిస్ప్లే నేము, ఐడి, ప్రాపర్టీస్ అండ్ టైప్, వర్క్ స్పేస్ ఐడి. ఇలా మనకి సో వర్క్ స్పేస్ ఐడి అలానే టైప్ ఏంటిది, అలానే ప్రాపర్టీస్ అండ్ ఐడి, ఇది లేకౌస్ ఐడి అనమాట. అలానే డిస్ప్లే ఇలా మనకేంటంటే ఇది లేకౌస్ ఐడి అండ్ టైప్ ఇలా తీసుకున్నాం. అలానే ఇక్కడ ప్రాపర్టీస్ ఉన్నాయన్నమాట. సో ఏమేంటి అనేది కూడా మీరు చూసుకోవచ్చు. ఓకే, సో రకరకాల ప్రాపర్టీస్ ఉంటాయి. సో నో నీడ్ టు వరీ అబౌట్ ఇట్. అయితే ఈ పర్టికులర్ టేబుల్ ఏదైతే వచ్చిందో అక్కడి నుంచి మీరు చూసుకోవచ్చు డిస్ప్లే నేమ్, వర్క్ స్పేస్ ఐడి అండ్ ఐడి అంటే లేక్ హౌస్ ఐడి, వర్క్ స్పేస్ ఐడి, డిస్ప్లే నేమ్ నథింగ్ బట్ లేక్ హౌస్ నేమ్ తీసుకొని వస్తున్నాం. ఓకే, ఇక్కడ చూసుకోవచ్చు సెలెక్ట్ స్టేట్మెంట్, సెలెక్ట్ ఐడి, వర్క్ స్పేస్ ఐడి, డిస్ప్లే నేమ్ యాజ్ లేక్ హౌస్ నేమ్ ఫ్రమ్ మెటా డేటా ఇన్ఫర్మేషన్. అక్కడి నుంచి వచ్చిన అవుట్పుట్ నేను రిజల్ట్ సెట్ కింద ఓపెన్ చేసి దాన్ని ఇటరేట్ చేస్తాను అనమాట. ఏదైతే ఉన్నాయో మనకు అన్నిటిని కూడా చూసుకోవచ్చు. ఆ పాత్కెళ్ళి టేబుల్స్, సెక్షన్స్ ఇవన్నీ కూడా ఇటరేట్ చేస్తున్నాను. లెట్స్ ట్రై టు రన్ దిస్. ఓకే, సెల్ 4 ఎగ్జిక్యూట్ అవుతుంది. ఇప్పుడు ఈ వచ్చిన అవుట్పుట్ నేను మళ్ళీ ఇంకొక టేబుల్లో స్టోర్ చేస్తున్నాను. అంటే ఈ పర్టికులర్ సెల్ ఆఫ్ ఎగ్జిక్యూషన్ చేసినప్పుడు మనకి ఏమవుట్ అవుట్పుట్ వస్తుందో ఇక్కడ మీకు చూపిస్తాను. ఓకే, చూడొచ్చు. సో ఇక్కడ కూడా లేకోస్ నేమ్ అండ్ లేకోస్ ఐడి అండ్ వర్క్ స్పేస్ ఐడి, దాని తర్వాత స్కీమా నేము అండ్ పాత్. ఓకే, సో ఇందాక చెప్పా కదా ఈ పర్టికులర్ లేకోస్లో నాకు రెండు స్కీమాస్ ఉన్నాయి. అదే ఈ పర్టికులర్ లేకోస్లో ఒక స్కీమా ఉంది. అదే ఈ పర్టికులర్ లేకోస్లో డిడబ్ల్యూ సేల్స్ డేటా అండ్ డిబియూ. అంటే ఇక్కడ ఏం చేస్తుందంటే ఏదైతే కోడ్ ఉందో ఆ పర్టికులర్ కోడ్ అనేది ఒక లేక్ హౌస్లో సో ఎన్ని స్కీమాస్ ఉన్నాయనేది మనకి ఇటరేట్ చేస్తుంది. ఓకే, ఇక్కడ చూసుకోవచ్చు డిపార్ట్మెంట్ డిడబ్ల్యూ, డిబిఓ, డిడబ్ల్యూ సేల్స్ డేటా ఇవన్నీ కూడా స్కీమా నేమ్స్ అన్నమాట. ఓకే, సో దాన్ని ఈ టేబుల్లోకి నేను లోడ్ చేస్తున్నాను. ఓకే, రన్ అయింది, రన్ అవుతుంది. ఓకే, సక్సెస్ఫుల్గా రన్ అయిందా. సో దాని తర్వాత ఇక్కడ మనం ఏంటంటే సో టేబుల్ నేమ్స్ వాటి యొక్క కౌంట్ అనేది తీసుకొని వస్తున్నాం అనమాట. ఓకే, ఈ పర్టికులర్ కోడ్ ఏదైతే ఉందో ఈ పర్టికులర్ కోడ్లో మనం ఏమేమి టేబుల్స్ వాటి యొక్క కౌంట్ వాటి యొక్క సైజ్ అనేది తీసుకొని వస్తున్నాం. లెట్స్ ట్రై టు రన్ దిస్. చూసుకోవచ్చు సెల్ 6 అనేది స్టార్ట్ అయింది. సో ఏమేమి స్కీమాస్ ప్రాసెస్ అవుతున్నాయి ఏంటి అనేది కూడా అక్కడ మీకు చూసుకోవచ్చు డీటెయిల్గా. ఓకే, స్టిల్ గోయింగ్ ఆన్. I think almost close to end. ఓకే, మీరు చూసుకోవచ్చు లేక్ హౌస్ నేమ్ ఏంటిది, అలానే స్కీమా నేమ్ ఏంటిది, అలానే టేబుల్ నేమ్. ఓకే, అంటే ఈ పర్టికులర్ లేక్ హౌస్లో ఈ స్కీమాలో ఈ టేబుల్ ఉంది. ఎన్ని రోస్ ఉన్నాయి, 7 రోస్ ఉన్నాయి అండ్ వాటి ఎక్సైజ్. అలానే ఈ లేక్ హౌస్ ఈ స్కీమాలో 2 రోస్ ఉన్నాయి అండ్ ఈ లేక్ హౌస్లో జస్ట్ 2 రోస్. బట్ ఇక్కడ చూస్తే మీకు ఈ మాస్టర్ హైలైట్స్ అనే లేక్ హౌస్లో డిబియూ స్కీమాలో టేబుల్ ఉంది. ఇక్కడ ఐ థింక్ 8 lakhs, సారీ 80 lakhs అట్లా ఉంది. సో సైజ్ చూస్తే 444 MB ఉంది. అలానే ఈ పర్టికులర్ లేక్ హౌస్లో మీరు అబ్జర్వ్ చేస్తే 1,50,00,000 రికార్డ్స్ అయితే ఉన్నాయి. సైట్ చూస్తే క్లోజ్ టు 1 GB డేటా ఉంది. అబ్జర్వ్ చేశారు కదా. అండ్ రిమైనింగ్ వాటిలో కూడా ఏమేమి టేబుల్స్ ఉన్నాయి ఏంటి అనేది క్లియర్ కట్గా ఇలా మనం ఏంటంటే ఎంటైర్ ప్రతి లేక్ హౌస్ ప్రతి స్కీమాలో ఉన్న టేబుల్స్ మొత్తాన్ని కూడా క్యాప్చర్ చేసి వాటి యొక్క రో కౌంట్ వాటి యొక్క టేబుల్ సైజ్ అనేది మనం అయితే తీసుకున్నాం. ఓకే, సో అలానే ఇక్కడ
కాపోతే ఈ వచ్చిన అవుట్‌పుట్‌కి మనం ఫర్దర్‌గా లేక్ హౌస్ ఐడీస్, వర్క్ స్పేస్ ఐడీస్ ఎప్పుడు ఇన్సర్ట్ చేసినా అలాంటి ఇన్ఫర్మేషన్ కూడా యాడ్ చేయడానికి ఫర్దర్‌గా కొంచెం కోడ్ అనేది రాయాల్సొచ్చిందనమాట. ఏం చేస్తామంటే ఈ స్కీమా ఇన్ఫర్మేషన్ అని ఆల్రెడీ ఒక టేబుల్ క్రియేట్ చేశాం కదా! ఆ వచ్చిన అవుట్‌పుట్‌ని నేను ఒక వేరియబుల్‌లో స్టోర్ చేస్తున్నాననమాట. సో, చూడండి ఇక్కడ స్కీమా ఇన్ఫర్మేషన్ ఉంది కదా! అదొక వేరియబుల్. ఓకే. సో, దాని తర్వాత ఇక్కడ నేను జాయిన్ చేస్తున్నాననమాట. ఓకే. చూసుకోవచ్చు స్కీమా ఇన్ఫర్మేషన్ అలానే సో, డేటా ఫ్రేమ్ ఏదైతే ఉందో అక్కడి నుంచి వచ్చిన అవుట్‌పుట్‌ని నేను జాయిన్ చేస్తున్నాను. ఇన్సర్ట్ టైమ్ స్టాంప్ ఇయన్నీ గూడా మీకు యాడ్ చేస్తున్నాను. చూడొచ్చు. ఇప్పుడు ప్రాపర్‌గా లేక్ హౌస్ నేమ్ ఉంది, స్కీమా నేమ్ ఉంది, టేబుల్ నేమ్ ఉంది, రో కౌంట్ ఉంది, సైజ్ ఉంది, లేక్ హౌస్ ఐడీ, వర్క్ స్పేస్ ఐడీ, ఇన్సర్ట్ అయిపోయింది. థాట్స్ ఇట్. ఓకే. క్లియర్ కట్‌గా మనకు కావాల్సిన ఇన్ఫర్మేషన్ మొత్తం గూడా ఇక్కడ ఉందన్నమాట. చూసారు కదా! లేక్ హౌస్ నేము, స్కీమా నేము ఇలా మనం ఏంటంటే అంటే ఇది డెమో కాబట్టి నేను కొన్ని టేబుల్సే ఇచ్చేసాను. బట్ రియాలిటీలో మనకి చాలా టేబుల్స్ ఉండొచ్చన్నమాట. సో, దాని తర్వాత ఫైనల్‌గా ఒక టేబుల్‌లోకి లోడ్ చేస్తాననమాట. రికార్డ్ ఆడిట్ అని టేబుల్. సో, లెట్స్ ట్రై టు ఈ ఇన్ఫర్మేషన్ మొత్తం ఒక టేబుల్‌లోకి తీసుకుంటున్నాను. రన్ అవుతుంది. ఓకే. చూసారు కదా! ఎగ్జిక్యూట్ అయింది. సో, దాని తర్వాత దీన్ని ఎగ్జిక్యూట్ చేస్తున్నాను. అంటే ఈ టేబుల్ లోడ్ చేసినప్పుడు దాన్ని మనకి డెమో కోసం నేను రన్ చేస్తున్నాను. ఇది ఫైనల్ టేబుల్ గైస్. థాట్స్ ఇట్. ఈ ఇన్ఫర్మేషన్ మొత్తం గూడా సో, ఏదైతే మనం అటాచ్ చేసామో లేక్ హౌస్ చూసుకోవచ్చు. ఇక్కడ కేటలాగ్ ఎళ్ళొచ్చింది కదా! ఆ లేక్ హౌస్‌లో ఈ రికార్డ్ ఆడిట్ టేబుల్ అనేది ఒకటి క్రియేట్ అయిందనమాట. మీకు అక్కడికెళ్ళి చూపిస్తానండి. సో, ఈ ఇన్ఫర్మేషన్ మొత్తం ఉంటుంది. అండ్ ఇందాక మనం స్కీమా ఇన్ఫర్మేషన్, మెటాడేటా ఇన్ఫర్మేషన్ అని ఒక 2 టేబుల్స్ క్రియేట్ చేసాం. బిగినింగ్ ఆఫ్ ది నోట్‌బుక్‌లో. ఓకే. ఇయన్నీ గూడా నేను డ్రాప్ చేస్తున్నానన్నమాట. నాకిది అవసరం లేదు. ప్రతి ఎగ్జిక్యూషన్‌కి నాకు డ్రాప్ అయ్యి మళ్ళీ క్రియేట్ అవ్వాలన్నమాట. ఓకే. ఐ డోంట్ వాంట్ దీస్ టేబుల్స్. ఓకే. సక్సెస్ గైస్. ఇలా మనం ఏంటంటే ఎంటైర్ ఇన్ఫర్మేషన్‌ని క్యాప్చర్ చేసుకోవచ్చనమాట. ఇప్పుడు ఇందాక మనకి రికార్డ్ ఆడిట్ టేబుల్ కేటలాగ్ ఎల్‌హెచ్ అనే లేకర్స్‌లో ఉంది గదా! అది మీకు ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. అంటే అసలు ప్రాపర్‌గా వచ్చిందా రాలేదా అనే డౌట్ ఉంటుంది కదా! ఓకే. దానికి క్లారిఫై చేస్తా. సో, రికార్డ్ ఆడిట్ టేబుల్. ఓకే. ఇదేననమాట. చూసుకోండి. ఎన్ని రికార్డ్స్ ఉన్నాయి? సో, డీటెయిల్ ఇన్ఫర్మేషన్ వచ్చిందా? థాట్స్ ఇట్ గైస్. ఓకే. లేక్ హౌస్ నేమ్ ఉంది, స్కీమా నేమ్ ఉంది, టేబుల్ నేమ్ ఉంది, రో కౌంట్, సైజ్ అండ్ లేక్ హౌస్ ఐడీ, వర్క్ స్పేస్ ఐడీ. సో, ఇలా మనం ఏంటంటే ట్రాకింగ్ పర్పస్‌కి చాలా బెనిఫిట్ అయితే ఉంటుందన్నమాట. మీరు రియల్ టైమ్‌లో మీ క్లయింట్స్ కానీ ఇది ఎక్స్‌పోర్ట్ చేసినట్టయితే ఇలా మనకి ట్రాక్ చేయొచ్చు. సో దట్ మనకి డీటెయిల్స్ తెలిసిందంటే చాలా బాగుంటుందన్నమాట. ఆడిటింగ్ పర్పస్ కావచ్చు. ఈవెన్ ఫైల్స్ లెవెల్‌లో కూడా ఎలా చేయాలంటే నేను చెప్తాను. అలానే వేర్ హౌస్ లెవెల్‌లో కూడా ఎలా చేయాలంటే అని కూడా మనం డీటెయిల్‌గా అప్‌కమింగ్ వీడియోస్‌లో నేనైతే రికార్డ్ చేస్తానన్నమాట. ఓకే. ఈ స్క్రిప్ట్ మీకు కూడా పంపిస్తాను. మీరు ఎక్స్‌పెరిమెంట్ చేయండి. ఏమైనా ఇష్యూ ఉంటే నాకు చెప్పండి. సో దట్ నేను కోడ్ అనేది అడ్జస్ట్ చేయడానికి ట్రై చేస్తాను. ఓకే. So see you in the next video. Bye bye.